మీరు ఒకసారి గనక ఇశ్రాయేలుకు ఐగుప్తు దేశానికి మధ్య ఉన్నటువంటి ఆ డిస్టెన్స్, ఆ దూరాన్ని చూస్తే దాదాపు 11 నుంచి 14 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. మహా అయితే 40 రోజులు వేసుకోండి. కానీ ప్రభువు వాళ్ళ మనస్సును చూసి, వాళ్ళ మనస్సును ఎరిగి 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు వాళ్ళని. ఈ అరణ్య అనుభవము అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. అరణ్యం గుండా తిప్పుతూ, నేను నిన్ను నా బిడ్డ అన్నాను, నేను నిన్ను పక్షిరాజు తన రెక్కల పైన మోసినట్లుగా మోశాను, కానీ నువ్వు నాకు ఏం చేస్తావు, నువ్వు నాతో ఏం చేస్తావు అన్నట్లుగా ఆయన న్యాయమును మనం ప్రశ్నించటానికి ముందు మనము ఎంత న్యాయంగా ఆయనతో మాట్లాడతామో చూద్దాము అని చెప్పి 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు ప్రజలను తిప్పాడు. హీ టుక్ దెమ్ ఆన్ ఎ రైడ్ ఫర్ 40 years. 40 సంవత్సరాలు ఆయన అన్నాడు, వీళ్ళు ఎంత దరిద్రులంటే వీళ్ళ చెప్పుల వారు తెగిపోల 40 సంవత్సరాలు. ఆరిన నేల మీద వీళ్ళను నేను నడిపించాను, పైనుంచి వచ్చే నదిని ఆపాను. ఏ నదిని? యోర్దాను నదిని. పెద్ద పెద్ద కోటలు ఉంటే అరుస్తే పడిపోయాయి పేక మెడల్లాగా. నేను చేసిన పనులు వీళ్ళకి తెలియదా? నేను చేసినటువంటి అద్భుతాలు వీళ్ళకి తెలియదా? నా యొక్క సన్నిధి వీరు అనుభవించారు, నన్ను వీళ్ళు రుచి చూశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వెళ్తే ఇదే మాట ఉంటుంది. పరిశుద్ధాత్మను రుచి చూశారు, వారు మేఘములో బాప్తిసం పొందారు అని కూడా ఉంటుంది. దే వర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అయినా కానీ ఏం చేశారు తెలుసా? న్యాయము లేకుండా దేవుడు చేసినవన్నీ మర్చిపోయి దేనికి సనిగారో తెలుసా? ఐగుప్తులో గోరీలు లేవని మమ్మల్ని తీసుకొచ్చావా ఇక్కడికి? ఐగుప్తులో సమాధులు లేవా అని మోషేతో ప్రశ్నించారు. చేపలేవి? పొద్దున్నే వాళ్ళు విత్తన అవసరం లేదు, కోయన అవసరం లేదు, కూర్చొని అవసరం లేదు, వండన అవసరం లేదు, తినాలి అంతే. తినాలి, పైనుంచి మన్నా పడితే తినాలి. వాళ్ళు నోరు తెరుచుకొని పడుకుంటే డైరెక్ట్గా నోట్లో కూడా పడుతుందేమో. కానీ అల్లం లేదు, వెల్లుల్లి లేదు,